జగన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టి ప్రామిస్ చేసి ఇచ్చాడా ఇవ్వలేదా మాట్లాడదాం. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం. మద్యపాన నిషేధం చేస్తా, నేను పవర్లోకి వస్తే మద్యమే ఉండదు ఆంధ్రప్రదేశ్లో అన్నాడు. మద్యపాన నిషేధం చేశారా? 25 ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా మెడలు వంచి తీసుకొస్తా, ప్రత్యేక హోదానే ఆంధ్ర రాష్ట్రానికి దిక్కు, అదే సంజీవని, నేను తీసుకొస్తా ప్రత్యేక హోదా అన్నాడు. ఏమైంది ప్రత్యేక హోదా? తెచ్చేది ఉండే కదా. ఖచ్చితంగా సిపిఎస్ను రద్దు చేస్తాం, మళ్ళీ ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి తోడుగా ఉంటామని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఇంతవరకు 5 సంవత్సరాలు సిపిఎస్ రద్దు ఎందుకు చేయలేదు? వాషింగ్టన్ డీసీ లాంటి రాజధాని కడతా అన్నాడు. 3 ముక్కలు ఆటాడాడు. రాజధాని నేను రాష్ట్రంగా నిలబెట్టాడు ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని. అదే ముస్లిం అక్కలకు ఇంకొక భరోసా కూడా ఇస్తా ఉన్నా. దుల్హన్ పథకం ఏదైతే మీకు 50 వస్తా ఉందో దానికి వైఎస్ఆర్ దుల్హన్ అని పెడతాము, 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. మరి ఇచ్చిండా? ఇవ్వలేదు కదా, ఇచ్చేది ఉండే కదా. పోలవరం నిర్వాసితులకి 19 లక్షలు ఇస్తా అన్నాడు ఒక్కొక్కరికి. 5 సంవత్సరాల్లో పోలవరం R&R ప్యాకేజీ కింద నిర్వాసితులకి ₹1 ఇవ్వాల. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఫస్ట్ నెలలో 1934 crores రిలీజ్ చేసింది నిర్వాసితులకి పోలవరం. మరి ఆయన 19 lakhs ఇస్తా అన్నాడు, ₹1 ఇవ్వాల.